తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం ట్విస్ట్ ఇచ్చింది. ఎంపీ బరిలో ఉండేందుకు సిద్దమవుతున్న కొందరు సీనియర్ నేతల ఆశలపై నీళ్లు చల్లింది హైకమాండ్. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్లకు ఎంపీ టికెట్ నిరాకరించిందని తెలుస్తోంది. దీంతో లోక్సభ టికెట్లు ఆశిస్తున్న జీవన్ రెడ్డి, సంపత్ కుమార్, నీలం మధుకు టికెట్లు కష్టమే అంటున్నారు. నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి సంపత్ కుమార్, మెదక్ సీటును నీలం మధు ఆశిస్తున్నారు. ఇక తొలి జాబితాలో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మిగతా 13 సీట్లపై కసరత్తు చేస్తోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఖరారు చేయనుందని చెబుతున్నారు. జాబితాలో కొత్త ముఖాలకు చోటు దక్కే అవకాశాలున్నాయంటున్నారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్న పేర్లు కాకుండా కొత్త వాళ్లు తెరపైకొస్తున్నారని తెలుస్తోంది. ఇదే విషయంపై మా ప్రతినిధి సతీష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సతీష్, రెహానా, తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎంపీ బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్న కొందరు సీనియర్ నేతల ఆశలపై కూడా నీళ్లు చల్లినట్టు హైకమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల సతీష్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మొత్తానికి తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం అయితే ట్విస్ట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఎంపీ బరిలో ఉండేందుకు రెడీ అవుతున్న కొందరి సీనియర్ నేతల ఆశలపై నీళ్లు చల్లింది హైకమాండ్. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్లకు ఎంపీ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో లోక్సభ టికెట్లు ఆశిస్తున్న జీవన్ రెడ్డి, సంపత్ కుమార్, నీలం మధుకు టికెట్లు కష్టమే అంటున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ సతీష్ అందిస్తారు. సతీష్, సీనియర్ నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లుంది హైకమాండ్. దీనికి సంబంధించి ఏంటి అప్డేట్స్? రెహానా, తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపికలో మాత్రం కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎంపీ బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్న కొందరు సీనియర్ నేతల ఆశలపై కూడా నీళ్లు చల్లింది హైకమాండ్. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ఉదయపూరి డిక్లరేషన్ ప్రకారం ఒక్కసారి అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయిన వారికి మళ్లీ పార్లమెంట్ సంబంధించి స్థానాల్లో వారికి పోటీ చేయాలని కూడా అర్హులుగా నిరాకరించొద్దని కూడా చెప్పింది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమంది సీనియర్లు కూడా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో పోటీ చేయాలని కూడా సిద్ధమవుతున్నారు. అయితే సెంట్రల్ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఇటు సీనియర్ నేతలు మాత్రం కొంచెం కలవరానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, మొన్న ఇటు ఏఐసిసి కార్యాలయంలో సెంట్రల్ ఎన్నికల కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో 39 దేశవ్యాప్తంగా 39 పార్లమెంట్ స్థానాలపై కూడా అభ్యర్థులు కూడా ప్రకటించారు. ఇందులో తెలంగాణ నుంచి 4 అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇటు మెయిన్ గా మహబూబ్ నగర్ వంశీచంద్ర రెడ్డి, అదేవిధంగా మహబూబాబాద్ బలరాం నాయక్, అదేవిధంగా నల్గొండ నుంచి జానారెడ్డి కొడుకు రఘువీరారెడ్డి, అదేవిధంగా మరో సంబంధించిన స్థానానికి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు. ఇక మిగతా 13 సీట్లపై కూడా ఏఐసిసి నేతలు కూడా కసరత్తు ముమ్మరం చేశారు. అయితే లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఈసారి టికెట్ ఆల్సిన వారికి కూడా ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ లేనట్టుగా కల్పిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం మళ్ళీ ఒకసారి ఓడిపోయిన వారికి మరోసారి టికెట్ ఇవ్వదని కూడా సెంట్రల్ కాంగ్రెస్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీంతో లోక్సభ టికెట్లు ఆశిస్తున్న జీవన్ రెడ్డి, సంపత్ కుమార్, నీలం మధు టికెట్లు ఈసారి కష్టమే అంటున్నారు. అయితే నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, నార్కల్ నుంచి సంపత్ కుమార్ ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇక మెదక్ సీటును నీలం మధు కూడా ఆశిస్తున్నారు. ఇక్కడ నీలం మధు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో చివరి వరకు అతనికి టికెట్ కన్ఫర్మ్ చేసింది. అయితే చివరి నిమిషంలో అక్కడ వేరువేరుకి ఇవ్వడంతో ఆయన బీఎస్పీ నుంచి కూడా పోటీ చేశారు. అక్కడ ఓటమి చెందారు. ఈయన మొన్న
రేవంత్ రెడ్డి సమక్షంలోనే మళ్ళీ కాంగ్రెస్ వచ్చేయడం జరిగింది కాబట్టి ఈసారి మెదక్ సీటు కూడా నీలం మధు ఆశిస్తున్నారు. అయితే వీరి ఆశలపై మాత్రం కేంద్ర అధిష్టానం మాత్రం నీళ్ళు జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి పోటీ చేసి ఓడిపోయిన వారికి ఈసారి లోక్సభ ఎన్నికల్లో సీట్లు ఇవ్వడం దాదాపు కష్టమే అన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక తొలి జాబితాలో 4 స్థానాలకే అభ్యర్థులు కూడా ప్రకటించిన కాంగ్రెస్ మిగతా 13 సీట్లపై కసరత్తు చేస్తుంది. గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను కూడా ఖరారు చేయనట్టుగా చెప్తున్నారు. ఇక జాబితాలో కొత్త ముఖాలకు చోటుండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్న పేర్లు కాకుండా కొత్త వాళ్ళు తెరపైకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మధ్య జరుగుతున్నటి సమీకరణల మధ్య అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నవారు వాళ్ళు కూడా టికెట్ ఆస్తున్నారు. ఆ నేపథ్యంలోనే చాలా మంది కూడా బీఆర్ఎస్ నుంచి కొంతమంది సీనియర్ నాయకులే ఇటు కాంగ్రెస్ లో చేరుతున్న పరిస్థితి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈసారి లోక్సభ సంబంధించిన ఎన్నికలు కూడా బరిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వారి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈసారి కొత్త వారికి టికెట్ ఇన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే మరి సీనియర్ల విషయానికి వస్తే మాత్రం చాలా మంది కూడా గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి చాలా మంది కూడా ఈసారి సీట్లు ఆశ పెట్టుకున్నారు. కనీసం ఈసారన్నా తమకు అధిష్టానం అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది, ఈసారి సీనాటి ప్రకారం కాంగ్రెస్ లో ఉన్న వారికి టికెట్లు ఇవ్వాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి అధిష్టానం ఎలా నిర్ణయించిందనగా తెలుస్తోంది. మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తన అభిప్రాయం చెప్పారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏఐసీసీ నేతలకు వారి అభిప్రాయం చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే 4 తెలంగాణ సంబంధించిన లోక్సభ ఎన్నికకు సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి మిగతా 13 కూడా పెండింగ్ లో పెట్టారు. త్వరలోనే అంటే ఇటు ఇంకో 2-3 రోజుల్లో మిగతా జాబితాపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా వారి ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా 13 లోక్సభ స్థానాలకు సంబంధించిన విషయానికి వస్తే మాత్రం ఇటు కాంగ్రెస్ జాబితాలో ఉన్న లిస్టు ప్రకారం చూస్తే మాత్రం ఇటు చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి లేదా రంజిత్ రెడ్డి త్వరలోనే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా ఊహాగానాలు అందుతున్నాయి కాబట్టి ఈయన అక్కడ సీట్ ఆస్తున్నారు. ఇక్కడ చేవెళ్ల అంటే మొన్ననే ఇటు చేవెళ్ల సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున కూడా సభ కూడా నిర్వహించారు. ఇందులో ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఇటు చేవెళ్ల జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి అక్కడ చేవెళ్ల పార్లమెంట్ టికెట్ కూడా ఆస్తున్నారు. అయితే మరోవైపు ఇటు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా త్వరలోనే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా ఊహాగానాలు వస్తున్నాయి కాబట్టి ఆయన పేరును కూడా పరిశీలిస్తుంది అధిష్టానం. ఇక మరోవైపు ఇటు కరీంనగర్ నుంచి దాదాపు ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. ఇక వస్తే మాత్రం మొన్ననే ఈ మధ్య కాలంలో ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కి దాదాపు సికింద్రాబాద్ టికెట్ ఇస్తారని కూడా చాలా వరకు కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఇక పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ పెద్దపల్లి పార్లమెంట్ స్థానం విషయానికి వస్తే మాత్రం ఇక్కడ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ బరిలో దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ చేరే టైంలోనే ఇటు ఒక ఏఐసీసీ నేతల నుంచి ఒక హామీ తీసుకున్నట్టుగా తెలుస్తామని, తను ఒకవేళ చెన్నూరు నుంచి అసెంబ్లీ ఎలక్షన్ పోటీ చేస్తే పెద్దపల్లి టికెట్ తన కొడుకు ఇవ్వాలని కూడా ఆయన ముందే ఏఐసీసీ నేతలతో మాట్లాడారు కాబట్టి ఈసారి పెద్దపల్లి టికెట్ కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక భువనగిరి టికెట్ విషయానికి వస్తే మాత్రం టీపీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయనే పోటీలో ఉన్నారు. ఈయనతో పాటు మరోవైపు తీర్మాన్ మల్లన్న కూడా తన ప్రయత్నం అయితే చేస్తున్నారు టికెట్ కోసం. ఈ ఇద్దరిట్లో ఎవరికొకరికి టికెట్ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో అసెంబ్లీ ఎలక్షన్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు కాబట్టి ఈసారి కంపల్సరీగా హైదరాబాద్ పార్లమెంటు స్థానం గెలవాలని కూడా భారీగానే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే ఓడిపోయినటువంటి ఇటు ఫిరోజ్ ఖాన్ గానీ అజరుద్దీన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఒకవేళ అధిష్టానం లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయిన వారికి ఈసారి టికెట్ ఇచ్చే నిరాకరిస్తే మాత్రం ఇక్కడ హైదరాబాద్ లో ఫిరోజ్ ఖాన్ లేదా అజరుద్దీన్ పోటీ చేసే అవకాశం తక్కువ ఉంటాయి. ఇక్కడ మరో 3వ వ్యక్తి బరిలోకి దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వరంగల్ విషయానికి వస్తే మాత్రం దొమ్మటి సాంబయ్య అదేవిధంగా అద్దంకి దయాకర్ విషయానికి వస్తే ఆయనే ఇటు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్యే సంబంధించి కూడా అభ్యర్థుల లిస్ట్ లో ఉన్నాడు. కానీ చివరి నిమిషంలో ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఆయన ఎంపిక కాలేదు కాబట్టి ఈసారి తప్పకుండా అద్దంకి దయాకర్ కు టికెట్ ఇస్తామని కూడా చాలా వరకు కూడా ప్రచారం జరుగుతుంది కాబట్టి వరంగల్ టికెట్ అద్దంకి దయాకర్ లేదా దొమ్మటి సాంబయ్యకు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ విషయానికి వస్తే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి రేఖా నాయక్ పేరు ప్రప్రథమంగా వినిపిస్తుంది. ఈమెతో పాటు సేవాలాల్ రాథోడ్ అదేవిధంగా నరేష్ జాదవ్. ఈ సేవాలాల్ రాథోడ్ అదేవిధంగా నరేష్ జాదవ్ కూడా
ఆదిలాబాద్ లో అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు. వాళ్ళు కూడా లీలో ఉన్నారు కాబట్టి ఈ ఆదిలాబాద్ టికెట్ ఈ ముగ్గురులో ఒకరికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇక మల్కాజ్గిరిలో మాత్రం ఒక బిగ్ ఫైట్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హీరో అల్లు అర్జున్ మామ కంజర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరలో జరిగింది కాబట్టి దాదాపు ఈయనకు కన్ఫర్మ్ అనుకుంటున్నారు. ఇక మరోవైపు ఇదే టికెట్ ఆశిస్తున్న వారిలో సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు హరివర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురులో ఒకరికి దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఖమ్మం పార్లమెంట్ స్థానం విషయానికి వస్తే మాత్రం ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని టికెట్ ఆశిస్తున్నారు. అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ ప్రసాద్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి ఈ ఇద్దరిలో మాత్రం బిగ్ ఫైట్ ఉంది. ఈ నేపథ్యంలో అధిష్టానం తునినాడ తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క ఖమ్మం సీటు విషయంలో మాత్రం తన అభిప్రాయం అయితే చెప్పారు కాబట్టి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాలే ఈ యొక్క ఖమ్మం సీటు విషయంపై నిర్ణయం తీసుకుంటారు. ఈ ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నాగర్కర్నూలు విషయానికి వస్తే మాత్రం ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో ఆలంపూర్ నుంచి సంపత్ కుమార్ పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఒకవేళ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒకవేళ ఓడిపోయిన వారికి మళ్ళీ టికెట్ ఇచ్చే అవకాశం లేకపోతే ఇక్కడ మల్లు రవికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మల్లు రవి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక అధికారిగా ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన కూడా తన పదవి కూడా రాజీనామా చేసి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు నాగర్కర్నూలు టికెట్ కోసం వచ్చి ఈ ఇద్దరిలో ఎవరికొకరికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మెదక్ సీటు విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అదేవిధంగా నీలమధు నిన్న మొన్న బీఆర్ఎస్ నుంచి ఇటు బీఎస్పీ నుంచి కాంగ్రెస్ చేరినటువంటి నీలమధు టికెట్ వేస్తారు కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఒక ట్విస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఎంపీ బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్న కొందరు సీనియర్ నాయకులకు ఈసారి అంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు ఈసారి పార్లమెంట్ టికెట్ ఇవ్వద్దని కూడా నిర్ణయించాలని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ లో మాత్రం కొంచెం చేంజెస్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ వారిని కాకుండా కొత్త వారికి టికెట్ ఇస్తారా లేకపోతే సీనియారిటీ ప్రతిపాదన కాంగ్రెస్ నుంచి ఎప్పటి నుంచో టికెట్ ఆడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు లిస్ట్ లో కాబట్టి అందులో ఎవరికొకరికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే 1-2 రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు అయితే తెలంగాణలో 4 పార్లమెంట్ స్థానాలు కూడా అభ్యర్థులు ప్రకటించారు కాబట్టి ఇంకా 13 స్థానాలపై కూడా ఇంకా కసరత్తు చేస్తుంది ఏఐసిసి నేతలు కాబట్టి ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లో మిగతా 13 సీట్లపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రేహనా. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.